కొంచెం ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంది నాకే వినిపించట్లేదు అంటుండు. ఫస్ట్ టైం స్టేజ్ నువ్వు మర్చిపోతే పర్లేదు, సక్సెస్ మీట్లో చెప్పాయి మేము మిగిలిన స్పీచ్. అవుట్పుట్ మానిటర్స్ ఇవ్వండి అమ్మా, ఇందాక నుంచి అదే. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికీ. పిలవంగానే వచ్చిన గెస్ట్కి అండ్ వచ్చి వెళ్ళిపోయిన గెస్ట్కి, అరే అన్నీ చేద్దాం ఆగురా అబ్బాయి నువ్వు. సో పిలవంగానే వచ్చిన గెస్ట్కి లైక్ పేరు పేరున చెప్తే ఏదో ఒక పేరు మర్చిపోతా. సో వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం సిగ్గు లేకుండా ఒక 10 నిమిషాలు మాట్లాడతాను నేను ఇప్పుడు, వీళ్ళందరూ నిల్చున్నా సరే. అండ్ సిగ్గు లేకుండా ఒక్కొక్కరిని చూసి గుర్తు తెచ్చుకొని మరి మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ దగ్గరికి లాస్ట్ వద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ మై డిఓపి. మా డిఓపి మణికందన్ సార్. నేను నిజంగా ఆ టైంలో కొంచెం బ్యాడ్ షేప్లో ఉండే, ఎందుకంటే శైలేష్ నన్ను ఆ షేప్లో అడిగిండు ఈ క్యారెక్టర్కి. కానీ దాన్ని కూడా చాలా అద్భుతంగా చూపించారు ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీతో చచ్చే ముందు ఒక 10 సినిమాలు అయితే చేస్తా, ఒక ఫుల్ 10 సినిమాలు అయితే చేస్తా. ఆల్రెడీ నెక్స్ట్ దానికి సరే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా 3వ సినిమా మ్యూజిక్ ఇస్తున్న వివేక్ సాగర్ అన్న, ప్లీజ్ మళ్ళీ ఒకసారి రావాలి, నువ్వు తప్పదు, నువ్వు రావాలి. లేదు మనం 3 సినిమాలు చేసినాం కలిసి. సో 3 సినిమాలు చేసినాం. ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్, ఇప్పుడు హిట్. లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కొంచెం ఫ్రాంక్గా చెప్తున్నా, నువ్వు అన్ని సినిమాలలో కంటే నా 3 సినిమాలకే బాగా ఇచ్చినావు. నిన్న నైట్ సినిమా చూసి ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా. ఇది అస్సలు దీనికి మళ్ళీ మీరు ఏదో ఒకటి వేసుకుంటారు కదా, పొగరుగా మాట్లాడుతుండు, కాన్ఫిడెంట్గా మాట్లాడుతుండే, అది ఇది అని వేసుకుంటారు మీరు యూట్యూబ్లో. దట్స్ ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచిగా ప్రశాంతంగా చూసి మాట్లాడతాయి, ఈరోజు ఇబ్బంది పెట్టదలుచుకున్నా అందరినీ. ఫ్యామిలీ మెంబర్స్ అంటా నేను, గెస్ట్ కన్నా they've been there for me, from Rajmouli sir to Shobhu garu, from Shobhu garu to dear friends like Gary. Everybody has been here for me since the beginning of my career. Cinemalo panchesin technicians ki and all the actors ki, my co-star Meenakshi, everybody, thank you for working with me and making me a better actor. అయితే ఇక్కడికి యాక్చువల్గా ఇంకో ఫ్రెండ్, ఒక సర్ప్రైజ్ గెస్ట్, మా డియర్ స్వీటీ అనుష్కని తీసుకొద్దాం అనుకున్నాం. తనకి కొంచెం జలుబుగా ఉండటం వల్ల రాలేకపోయింది. బట్ తను ఇక్కడ ఉన్నా లేకపోయినా తను అండ్ ఆల్ ది గెస్ట్ హియర్, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికైనా ఉంటాయని నాకు తెలుసు. యూనో ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, మేము అందరం కూడా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కష్టపడి సాధించి హార్డ్ వర్క్ చేసి ఈరోజు మీ ముందు నిలబడుతున్నాం. అండ్ దట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఎవ్రీబడి. వెన్ యూ లుక్ ఎట్ సమ్మన్ లైక్ విశ్వక్, హిట్ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఈరోజు అందరికీ ధమ్కి ఇచ్చే స్థాయి, ధమ్కి అనే సినిమా ఇచ్చే స్థాయికి వచ్చాడు. మై ఫేవరెట్ యాక్టర్, మై డియర్ నాని బ్రో. ఆయనకి విషయం తెలుసో లేదో నాకు తెలియదు, బట్ ఐ హావ్ సెడ్ ఇట్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్. అంటే అప్పుడు అష్టాచమ్మ నుంచి ఇప్పుడు దసరా దాకా, టు సీ హిమ్ ఇన్ ద డిఫరెంట్ రోల్స్ దట్ హవ్ ఇన్స్పైర్డ్ మీ, డిఫరెంట్ గెటప్స్. నాని సినిమా నచ్చనివాడు ఉండడు, నాని నచ్చనివాడు ఉండడు, నాతో సహా. ఈ సినిమా ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ రాజమౌళి సార్, అండ్ ప్రాబబ్లీ వరల్డ్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ఇన్ చీఫ్ అట్ ద మూమెంట్. వెల్కమ్ సార్. యూనో నేను బాహుబలి ఒక 70. థ్యాంక్ యూ సో మచ్ కోమలి. అండ్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అర్జున్ సర్కార్. నానిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే ఇలా ఏదో చాలా రోజులు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను, బట్ అయినా ఏదో మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంది. లేట్ అయింది అయినా సరే మీ ఎనర్జీ మమ్మల్ని కూడా ఇవాళ ఒక చిన్న జోష్లో ఉంచింది. అండ్ సుమా గారి ఎనర్జీ ఆఫ్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు, 1 సెకండ్, చాలా మాట్లాడాలి.
థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ముందు రాజమౌళి గారికి ఐ వాంట్ టు సే సంథింగ్. నాకు చాలా ఒక సెంటిమెంట్ ఉండేది. ఎప్పుడు రాజమౌళి గారు ఎప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళేవారు, నేను కూడా రెగ్యులర్గా నేను నా ప్రతి కొత్త సినిమా నేను అక్కడికి మార్నింగ్ షో చూడటానికి వెళ్ళేటప్పుడే చెక్ చేసుకునేవాడిని, రాజమౌళి గారు వస్తున్నారా, ఫ్యామిలీ అందరు అక్కడ ఉంటారా. ఎందుకంటే నాకు ఆ మొహాలన్నీ చూడకపోతే నాకు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేసెస్ నాకు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది. నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐసైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని. అండ్ ఫస్ట్ థింగ్ సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని రమ గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే, ఎలా ఉంది ఏంటి అని. చక్కగా ప్రేమగా హగ్గిచ్చి వెళ్ళిపోయారంటే నచ్చలేదని అర్థం కాదు, చాలా బాగుంది, నేను ఇప్పుడు కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చిందని అర్థం. సో నాకు ఒక అలవాటు అయిపోయింది. ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి. అండ్ అది మిస్ అవుతూ వచ్చాను. బట్ సార్ ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను. ఈ May 1st మీకు ఏం పనులు ఉన్నా సరే, ఒకవేళ మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా. మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఆ ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ నో యూ విల్ రియలీ లవ్ దిస్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం, నాకు ఆ నమ్మకం ఉంది. రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. బట్ మన్ని ఆయన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒక్కడిని. నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ, కార్తికేయకి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాకు ఇప్పుడు కెమెరా, ట్రాక్, ఎడిటింగు, ఇలా కొన్ని సినిమా టర్మ్స్ ఉంటాయి. సినిమా డిక్షనరీ ఒకటి ఉంటుంది, సినిమా పదాలు ఉంటాయి. ఆ డిక్షనరీలోకి వెళ్ళిపోయిన ఒక పదం, ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ నేమ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దాట్. ఎందుకంటున్నానంటే చాలాసార్లు ఎలా చెప్పాలో తెలియదు ఒక ఎమోషన్. ఇది థియేటర్లో చాలా హై వస్తుంది సార్ ఈ ఎపిసోడ్ అని చెప్పాలంటే రాజమౌళి ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్ అని చెప్తాం. అండ్ అది ఒక ఎగ్జాంపుల్, ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది. ఈ సినిమాలో హిట్ త్రీ నా కథ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ గురించి నేను శైలేష్ ఎప్పుడు మాట్లాడుకున్నా, మెసేజ్లో మాట్లాడుకున్నా, ఆ రాజమౌళి మూమెంట్కి ఆర్ఆర్ అయిపోయిందా అనే మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఎందుకంటే ఒక థియేట్రికల్గా ఒక సూపర్ హై వచ్చే ఒక ఎమోషన్ ఉంది అంటే దానికి ఆటోమేటిక్గా ఆ పేరు పెట్టేయాల్సి వస్తుంది. ఇంకా అంతకంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకేదో ఒక చిన్న ధైర్యం మీరు ఉన్నారు అంటే. అండ్ నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.